దివ్య దేవుని సముఖమున చేరిన మనందరికీ ఆయన మిండైన కృపా సమృద్ధిగా తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. పిల్లరా, ఇదన్న మన వాక్య ధ్యాన భాగమును పఠించుకుందాం. మోషే అనగా రక్షకుడు, మిర్యాం అనగా తిరుగుబాటు. మరి ఈ పేరు ఎలాగొచ్చిందో మనకైతే తెలియదు, కానీ మిర్యాం అను పేరుకి భావం తిరుగుబాటు, అంటే కమ్యూనిస్ట్ తత్వం అన్నమాట అండి. కాబట్టి తిరుగుబాటు అనగా దేనికైనా వ్యతిరేకంగా మాట్లాడటం, దేనికైనా భిన్నముగా మాట్లాడటం. అవును అంటే కాదు అంటాం. అవును అనే మాటను సమర్థించలేని స్థితి, వైరం, విరోధం నాకు పాల్పడిన మిర్యాం మనకు కనబడుతున్నారండి. దేవుని బిడ్డలారా, మోషే అను దైవజనుడు తాను రాసుకున్నారో, దేవుడే తన చేత రాయించాడో, లేదా తన పక్షంగా మరి ఎవరైనా ఈ సాక్ష్యం ఇచ్చాడో మనకు తెలియదు. కానీ సంఖ్యాకాండం 12:3లో ఒక మంచి మాట సెలవుబడుచున్నది. అదేమనగా, మోషే చాలా దీనుడు. మోషే ఎవరంటండి? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అతడు గొప్పలు చెప్పుకోలేదు, సనుగలేదు. భూమి మీద అందరికంటే అతడు బహుదీనుడు. ఇంకొక ట్రాన్స్లేషన్, మోషే ఎంతో సాధు గుణం గలవాడు. భూమి పైన ఉన్న వారందరిలో ఎంతో సాత్వికుడు. వినండి, ఒక గమ్మత్ చెప్తా. ఒకనొక పట్టణంలో పోటీ పెట్టారంటండి. ఏంటి పోటీ అంటే సాత్వికుల పోటీ. ఆ పట్టణంలో ఎవడు మిక్కిలి దీనుడో, ఎవడు మిక్కిలి తగ్గింపు గలవాడో, ఎవడు మిక్కిలి సాత్వికుడో అని పరీక్షించి ఊరి పెద్దలందరూ ఒకరిని ఎంచి వాడికి ఒక రిబ్బన్ తగిలిచ్చారంట. ఏమని అంటే, వీడు మిక్కిలి సాత్వికుడు అని చెప్పి. వాడు రిబ్బన్ తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఉదయం లేచి రిబ్బన్ పెట్టుకొని బయటకు వచ్చాడంటండి. ఊరు వారందరూ చూసి, రేయ్ సాత్వికుడైన నీవు ఎందుకు బడాయి పోవాలా? రిబ్బన్ నీకిస్తే జోబులో పెట్టుకోవాలి, కానీ జోబు మీద పెట్టుకొని ఊరేగుతావా అని చెప్పేసి ఆ రిబ్బన్ తీసేశానంటాడు మళ్ళీ ఆడ దగ్గర. కాబట్టి సాత్వికుడు అన్నవాడు ఏం చేయాలా? సాత్వికుడు అన్నందుకు నోరు మూసుకొని ఉండాలా. వాడు ఏం చేశాడు? నేను సాత్వికుడు హో అని చాటింపు వేయటమే వాడికి ఏమైంది? అది బడాయి కూరైంది. కాబట్టి సాత్వికం అంటే కష్టం. అసలు సాత్వికం నిర్వచించడమే కష్టం. కానీ మోషే ఎవరంటండి? మిక్కిలి సాత్వికుడు. ఈవేళ సాత్వికం అంటే ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, మోషే వినయము గలవాడు, మోషే దీనత్వము గలవాడు అని సాత్వికం బట్టి మనకు కనబడుతూ ఉన్నది. అందుకే ప్రభు తెలియచేశాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికుడు అనగా మోషే మిక్కుటముగా బాధింపబడినవాడు, అణచివేయబడ్డవాడు, వేదన పొందినవాడు అని చూస్తూ ఉన్నాం. పిల్లరా, భూమి మీద ఉన్న వారి అందరిలో మోషే అంతగా బాధ పొందినవాడు, శ్రమ పొందినవాడు, జనుల భారమును మోస్తూ క్షోభ అనుభవించిన వారు ఎవరు లేరంటండి. గమనించండి, భారం మోసేవారు ఎవరై ఉండాలి అంటే వినయ మనస్కులై ఉండాలి. వారు అహంకారులైతే ఏం చేయలేరు, బరువు చెప్పండి మోయలేడు. కాబట్టి ప్రజలైన వారి భారం భరిస్తూ, తర్వాత మీకు చెప్తాను, బహుశా మోషే
ప్రజలైన వారి యొక్క విశ్వాస ద్రోహం, కృతజ్ఞత అంటే కృతజ్ఞత లేని స్థితి మరియు తిరుగుబాటు బట్టి మోషే వ్యాకులత, మానసిక వ్యధ, గోడు అనుభవించిన వారు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మోషేపై దేవుడు ఏ అధికారమును బాధ్యతను మోపాడో ఆ అధికారమును గూర్చి ప్రజలైన వారు అసూయపడి, ఆ అధికారం బట్టి అసూయపడటమే అధికారం పొందిన వాని పాలిటి శాపముగా మారిందన్నమాట అండి. గమనించండి. కాబట్టి ఏ అధికారమైతే దేవుడు మోషేకు అనుగ్రహించారో ఆ అధికారమే అందరికీ కుళ్ళు పుట్టించిందంట, అసూయ పుట్టించిందంట. అందుకు మోషే పొందిన అధికారమే మోషే పాలిటి శాపముగా మారింది. వినండి, ఆ అధికారమును ప్రశ్నించిన వారు ఆ అధికారం తమ భుజముల మీద బరాయించుతారా అంటే వారు ఏం చేయలేరు, బరాయించలేకపోగా బరాయించే వారిని చూసి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, రాళ్ళు ఇస్తూ ఉంటారు. వినండి, వంట శాత వచ్చిన వాళ్ళు వండింది తృప్తిగా తినరు, దానికి ఏం చేస్తారు, పేర్లు పెడతారు. అంటం తేలిక కానీ పని చేయటం కష్టతరం, ఇబ్బందికరం. గమనించండి. కాబట్టి అధికారం మీద నెపాలు మోపిన వారు మోషే అధికారం భుజముల మీద మోపుకోగలరా? మోపలేరు. కానీ వారికి ఏం శాతవు, నెపాలు మోపటం శాతవు. మీకు గత శుక్రవారం కొంతకాలం క్రితం చెప్పాను, నిర్గమకాండం 11వ అధ్యాయములోనే మోషే పొందిన నెపాలు, బాధలు, వేదనలు, శోధనలు, సమస్యల యొక్క వరుస మనం రాయబడి ఉంది. 11:1 ప్రయాణాలను బట్టి సనుగగా అగ్ని దిగి సనిగిన వారందరినీ కాల్చివేసింది. తరువాత ఆ దహనం సమయమందు 11:3 సంఖ్యాకాండములో మోషే ప్రార్థించగా దేవుడు కోపం చల్లార్చుకున్నాడు. అందుకే ఆ ప్రదేశానికి తబేరా అనగా దహనం అని పేరు పెట్టాడు. అలాగే ఇశ్రాయేలు వారు పరలోకపు మన్నా తిన్నా కానీ వారు మాంసాపేక్ష గలవారై ఉండి మాంసం అని అల్లరి చేశారు, ఏడ్చారు, దుఃఖించారు, రోదన చేశారు. ఎంతమంది మాంసం కోసం కేకలేశారు? 20 లక్షల మంది. ఎక్కడ తెచ్చిపెట్టగలడు మోషే మాంసం? దేవుని ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశారంటండి, ఆకాశములో పూరెలను కురిపించారంట. ఆ పూరెళ్ళంట నేల మీద నుండి 2 మూరలు ఎత్తు పూరెళ్ళంట. సుమారు 3 కిలోమీటర్ల విస్తరణలో ఎన్ని మూరల పూరేళ్ళు? ఎత్తు పూరేళ్ళు. అమ్మా నీ కాదు పూరేళ్ళు, మాకు. కాబట్టి ఇశ్రాయేలీయుల వారు కాళ్ళు తీసి కాలేస్తుంటే పూరేళ్ళ మీద పడుతున్నాయి, కిచ్ మాట్లాయి అంటండి. ఇంకా చూసుకోండి, దొరికింది అన్నట్టు ఏం చేశారు, 2 చేతులతో పీక్కు తిన్నారంటండి. దేవుని వాక్యం చెప్తుంది, టైం లేదు, త్వరగా ముందుకు చెప్తాను. ఎంతవరకు తిన్నారంటే వారు ముక్కుల్లో పొక్కు తీయట్లేదంట, ముక్కులో నుంచి మాంసం వస్తుందంటండి. పేక దాకా కాదు, ఎక్కడ దాకా తిన్నారంట, ముక్కులు దాకా తిన్నారంట. ఆ చీయం దుమ్మితే పూరెళ్ళ మాంసం వస్తుందంట, తేపితే పూరెళ్ళ తేపు. దేవునికి ఇచ్చి రాగు పుట్టింది. గలీజ్ తినొచ్చు కానీ ఎంత గలీజ్గా తినాలా అని చెప్పి చీ. వినండి, కొంతమంది తినటం చూస్తుంటే ముచ్చటేస్తుంది, ఆయన చక్కగా తింటున్నారని. కొంతమంది తింటుంటే ఈడు కోతిగా పుట్టాల్సినోడు ఎందుకు మనిషిగా పుట్టాడు అనిపిస్తుంది అనమాట. కరువు పోతానం, ఆశ పోతానంతో రోత
కాబట్టి అంత రోతగా తిన్నందుకు దేవునికి వాళ్ళ మీద ఏమొచ్చిందంటండి? చిరాకు. అందుచేత దేవుడు వారిని మొత్తగా అక్కడ కొంతమంది చనిపోయాడు. పిల్లరా, ఈలాగు మన్నాపై సనుగులు, మాంసం లేదని గొనుగుళ్ళు. అలాగే పిల్లరా, ఒక మాసం, ఒక నెలంతా దేవుడు వారికి మాంసం పెట్టి పోషించాడు. తరువాత 70 మందిపై దేవుని ఆత్మ దిగి వచ్చుట. తరువాత దేవుని బిడ్డలారా, వారు భయంకరంగా మాంసాపేక్ష కలిగి మాంసం తిన్నందున మరలా తెగులు పుట్టిందంటండి. అందుచేత ఆ ప్రాంతమునకు సంఖ్యాకాండం 11:33 ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే, ఇంకా గమనించండి, వారి పళ్ళ సందులో ఇంకా పలుగుడు తోముకోలేదంటండి. వారి మాంసపు పళ్ళ సందులో ఉన్నప్పుడే, అది నమలక మునుపే, వినండి, నమలక ముందే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. జనాల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. దేవుడు వారికి కలిగిన భయంకరమైన యావను బట్టి వారిని దేవుడు మొత్తగా బాధింపగా, మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. చాలు. కిబ్రోత్ హతావా. గమనించండి, యావా తెలుగు భాష. మరి తెలుగు భాషకి హిబ్రీ భాషకి ఆడ కలిసిందో మనకు తెలియదు కానీ, కిబ్రోత్ హతా యావా. యావా అంటే అధిక ఆసక్తి. యావా అంటే జీవా ధ్యాస. యావా అంటే చెప్తప్పుడు మాస్టర్ కాదు, కుతి. వినండి, మొన్న మీకు చెప్పాను ఇంటర్నెట్ చెప్పేటప్పుడు, మనసు అంతండి ఒక స్థాయికి తృప్తి కలుగుతుందంట. ఇంకా మనసుకి తృప్తి కలగాలంటే ఆ స్థాయికి మించి ఆ యావ చేస్తే తప్ప మనసుకి ఏం కలగదు? తృప్తి కలగదు. వినండి, మొదటి రోజు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇడ్లీ కారప్పొడి తృప్తి కాదంటారు. రెండో రోజు ఇడ్లీ కారప్పొడి తృప్తి రాదు. అడిగి ఏం కావాలా? ఇడ్లీ కారప్పొడితో పాటు నెయ్యి వేస్తే తప్ప అడిగి మైండ్కి తృప్తి ఉండదు. రెండో రోజు ఇడ్లీ కారప్పొడి నెయ్యి. యావ. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, యావ. మీరు పోల్చుకోండి. మీరు విఘ్నత గలవారు కాబట్టి పోల్చుకోండి. యవన బిడ్డలు మీరు కూడా పోల్చుకోండి. యావ. మూడో రోజు ఇడ్లీ ఆడు తృప్తి కలగాలంటే ఏం కావాలా? ఇడ్లీ కారప్పొడి నెయ్యి కొబ్బరి చట్నీ కావాలా? యావ. చూడండి ఏడ పెరిగిందో. నాలుగో రోజు ఇడ్లీ కారప్పొడి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ. మీకు యావంటే తెలియట్లా, అల్లం చట్నీ. అల్లం చట్నీ లేదా అంటే అదే తింటాడు, కానీ వాడి మనసుకి ఏముండదు? తృప్తి ఉండదు. యావా అంటారు దాన్ని. అధికాశక్తి, కరువు పోతనం. తెలుగు మాటలో కుతి. కుతి తీరలేదా అంటారు. అంటే అత్యాశక్తి అన్నమాట. అత్యాశ, కరువు పోతనం. అదే వారం రోజులకి ఏం కావాలా ఆడికి? సాంబార్. సాంబారేనా? గారె పెట్టచ్చుగా. గారె పెడితే బూరి పెట్టచ్చుగా. బూరి పెడితే పాయాసం పెట్టచ్చుగా. చూసారా? ఈ యావకి ఏముండదు? ఒక మితం ఉండదు అన్నమాట. అమితమైన ఆశనే. చెప్పండి ఏమంటాం? యావ. అందరూ చెప్పండి, ఏం చెప్పండి? యావ. ఈ యావ గల వారిని దేవుడు హతము చేసిన వారై ఉన్నారు. చెప్పండి, దేవుడు ఏం చేశారు? చెప్పండి, హతము చేసిన వారై ఉన్నారు. యావ గల వారిని దేవుడు హతము చేసిన చోటుకే పెట్టిన పేరు కిబ్రోత్ హతావా. హతమైన యావ. హతులైన యావ గలవారు పాతి పెట్టబడిన చోటే ఏ చోటు? కిబ్రోత్ హతావా. అందుకే దేవుని కూడా చెప్పారంట, వినండి, ఎక్కువ కాలం బతకాలని ప్రతి వారికి ఉంటుంది. మీలో ఎంతమందికి ఎక్కువ కాలం బతకాలని లేదో చెయ్యొద్దమ్మో ఒకసారి. అయిలారా మీరు కూడా ఎంతకాలం ఎక్కువ కాలం బతకాలని లేనోళ్ళు
చెయ్యత్తండి బాబు ఒకసారి. నిజమే, అందరికీ ఏముంది, ఎక్కువ కాలం బతకాలన్నది. ఏం చేయాలి ఎక్కువ కాలం బతికి? జనాలు సావదమ్మాలి. సరే వినండి, ఎక్కువ కాలం బతకాలంటే మితంగా తినాలంటే దురాశ పరుల శ్మశాన వాటిక, యావగల వారి శ్మశానమే కిబ్రోత్ తావా. ఇవన్నీ ఇలాగుండగా ఇంట్లోనే పుట్టింది. ఏం చెప్పండి? ముసలం. ఎవరితో పుట్టింది? అక్కతో. దేవుడిని క్షమించుగా, అక్క అంటుంది, మోషే నువ్వు తొక్క, నువ్వెందుకు అడుగు మోషే, నేను నీ అక్కనే. చూసారా మిర్యాం? వినండి, నిద్ర లేచింది. ఏంటి? మహిళా లోకం. నిద్రపుచ్చాడు మహిళా లోకాన్ని. ఎవరు? దేవుడే. 12:1 చూడండి అమ్మలారా, చూడండి. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు. వినండి, స్పేక్ అంటే పలికింది. ఎవరు పలికింది? మిర్యాం పలికింది. ఏమని పలికింది? ఎందుకు కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నావు? చూసారా, ఇప్పుడు పెళ్ళయింది. 40 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు మోషే అంటే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనొచ్చు. ఎంతకాలమైంది పెళ్ళయ్యి? 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు గుర్తుకు వచ్చిందంట ఈ మనగత్తకి. ఏమని గుర్తుకు వచ్చిందంట? కూషు దేశం స్త్రీని పెళ్లి నువ్వు పోయి పెళ్లి చేయొచ్చుగా నీ తమ్ముడికి, ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయొచ్చుగా. శైలా. మోషే ఏమయ్యాడు? మిద్యాన్ పారిపోయాడు. ఇత్రో మందలకి నీళ్లు పెడుతున్నాడు. ఇత్రో కూతురులు త్వరగా వచ్చారు. ఏందమ్మా త్వరగా వచ్చారంటే, మాకు పెద్ద ఆయన నీళ్లు పెట్టాడు, అయిపోయింది పెళ్ళి, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. ఎవరికి పెళ్ళి అయింది చెప్పండి? యాకోబేతుకి మోషేకి. అయిపోయింది, పప్పాను తినేశారు, శుభ్రంగా ఇద్దరిని కన్నారు, జరిగిపోతుంది. సిపోరా అనగా పక్షి, సిపోరా వడిగలది. ఎందరూ కూడా తెలుసు, దేవుడు సత్రములో సున్నతి చేయబడని మోషే పిల్లవాడిని చంపజూచినప్పుడు పక్షి అనగా సిపోరా వెంటనే ఏం చేసింది? ఒక రాయి తీసుకుని సున్నతి చేసి ఆ సున్నతి చర్మాన్ని తెచ్చి మోషే పాదాల యొద్ద పడవేసిందంటే స్త్రీకి ఏం ఉండాలా? చెప్పండి గట్టిగా. చురుకుతనము. చెప్పండి గట్టిగా. ఇంకా ఏముండాలి చెప్పండి? చురుకుతనము. నేర్చుకోండి. హెబ్రీ స్త్రీలు ఏ స్త్రీలు అంట? చురుకైన వారు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మిద్యానీయులు అంటే ఇథియోపియా వారు. బహుశా ఇథియోపియా వారు నల్లగా ఉంటారు. నలుపు రంగు ఎవరికి ఎట్లా? అక్కకి ఎట్లా? పిల్లరా, ఎందరూ కూడా తెలుసు, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29, 32, అలాగే నిర్గమకాండం 18, 13, 14 వినండి. ఎప్పుడైతే ఐగుప్తుకి మోషే వచ్చే మార్గములో ఈ విపత్తు జరిగిందో, దేవుడు మోషేని తన పిల్లలైన వారికి సున్నతి చెయ్యనందున మోషే మీద పగ సాధించడానికి, మోషేకి శిక్ష విధించడానికి దేవుడు పూనుకున్నారో, వెంటనే దేవుడు అంటండి, మోషే గారంట సిపోరాని ఇద్దరు కొడుకుల్ని వెనక్కి పంపించేశాడు. ఎక్కడికి? సిపోరా పుట్టింటికి పంపించేసాడు. పుట్టింట్లో ఉన్నారు. తర్వాత నేను మీకు చెప్పిన వాక్య భాగాలను బట్టి వారు మిద్యాను మైదానములో లేక సీనాయి అరణ్య, నిన్న చదువుకున్నాం, పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం, సీనాయి కొండ దిగువ భాగమందు 20 లక్షల మంది నాయకుడు మోషే అల్లుడు వచ్చినప్పుడు వెంటనే ఇత్రో ఏం చేశాడంటండి, తన కూతురు అయి ఉన్న సిపోరాని ఇద్దరు కొడుకుల్ని వెంట పెట్టుకుని ఎవరు తీసుకొచ్చారు? మోషే తీసుకొని వచ్చాడు. అప్పుడు మోషే అంటాడు, మామా ఉండు మామా, ఇక్కడే ఉండు మామా,
బాగుంటుంది. మామ అల్లుళ్ళ సంభాషణ. ఈ కాల పల్లుళ్ళు ఏం మావా, ఇప్పుడు రిటర్న్ టికెట్ అంట, ఇప్పుడు చేయించమంటావు రిటర్న్ బస్. ఈ రాత్రి మంచి ఓల్వో బస్సు ఉంది, ప్రశాంతంగా వెళ్ళొచ్చు అంటే మావా నీ టైము అయిపోయింది, ఇక తట్టా బొట్ట సర్దుకో. ఇప్పుడు పెళ్ళం విన్నప్పుడు అంటాడు, ఇంటి ఊరుకుంటుందా ఏంది, మీ అమ్మ నాన్న వస్తే నెలల తరబడి ఉండొచ్చు, మా అమ్మ నాన్న వస్తే మళ్ళీ ఏమవుతుంది అక్కడ జగడం. అందుచేత ఏం చేయొచ్చు, చక్కగా ఫోన్పేలో ఆర్టీసీ టికెట్ బుక్ చేసి మా అమ్మకి కొట్టేస్తాయి, ఏంది టికెట్ వచ్చింది. కానీ మోషే అట్టాంటలుడు కాదు. మోషే ఏమంటున్నాడు చూడండి, వాక్యం చూడండి, సంఖ్యాకాండం 10:29-32. త్వరగా సంఖ్యాకాండం 10:29-32. మోషే మామయ్యగు త్వరగా మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చుదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము, మేము నీకు మేలు చేసేదం మామా. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసిననగా, అందుకతడు నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదునెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మును విడువకము, దయచేసి మమ్ము విడనాడకము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నది మామా. నీవు ఈ మిద్యాను ప్రాంతం మాకు కొత్త, కానీ ఈ మిద్యాను ప్రాంతం నీకు మట్టుకు కొత్త కాదు. ఈ ప్రాంతం మామా నీ ప్రాంతం కాబట్టి, నీ ప్రాంతం అయి ఉన్న ఈ ప్రాంతం నీకు తెలుసు కాబట్టి, మేము ఇక్కడ ఉన్నంత కాలం నీవు మాకు కన్నువలే ఉండాలా. అంటే నువ్వు మాకేం చేయాలా, GPS అయ్యుండి, మ్యాప్ అయ్యుండి, మేము ఎటు వెళ్ళాలో మావా నువ్వు మాకు చూపించాలా, మాకు నేర్పించాలా. చూసారా, భలే టిక్కు పెట్టాడు మోషే. అన్నప్పుడు మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల, మాతో కూడా వచ్చినట్లయితే యెహోవా మాకు ఏ మేలు చేయును. అద్భుతం. వినండి, మన అన్యులైన వారు అనే మాట అనకూడదు, క్రైస్తవేతరులైన వారికి చెప్పవలసిన సాక్ష్యం ఏమనగా, యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుము అనేను. మనం అందరికి చెప్పవలసిన సాక్ష్యం, దేవుడు మాకు మేలు చేసే. చిన్న వాక్యం చూద్దాం. నిర్గమకాండం 18:25-26. ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యము గల మనుష్యులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. గమనించండి 11:25. యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీదకు వచ్చిన ఆత్మను పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. గమనించండి, వినండి, ఒక మాట చెప్తాను, వినండి, త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. ఇవాళ మనుషులకు మాకు మేలు చేసిన దేవుడు మీకు కూడా మేలు చేస్తారు. చూడండి ఎంత మంచి సాక్ష్యం మోషే చెప్పాడు. మామా, దేవుడు మాకు మేలు చేస్తాడు, ఆ మేలులో నీవు కూడా పాలు పొందుకో. అంతేకాదు, ఈ కొత్త అరణ్య ప్రాంతములో నీవు మాకు కన్నయ్యుండి 20 లక్షల మంది ఉన్న మేము ఎటు వెళ్ళాలో, ఏ మార్గము గుండా మేము పయనించాలో నీవే మాకు బోధించి నేర్పించు అని తెలియజేస్తున్నారు. వినండి, ఇక్కడ వచ్చిన ముసలం ఏంటంటే, మోషే ఇంటికి ఎవరు వచ్చాడు, మామ వచ్చాడు. మోషే ఇంటికి ఎవరు వచ్చాడు, ఆడబిడ్డ వచ్చింది. మోషే ఇంటికి ఎవరు వచ్చారు, మేనలుళ్ళు వచ్చాడు. ఇప్పుడు దాకా ఆడవారి మీద ఎవరు పెత్తనం సాగింది చెప్పండి, మిరియాం పెత్తనం సాగింది. మిరియాం డాన్స్ చేయమంటే డాన్స్ చేశారు, మిరియాం పాడమంటే పాడారు, మిరియాం ఏం చేయమంటే అది చేశాడు. ఇప్పుడు మిరియాం పాత ముఖం అయింది,
మోషే కూషు దేశపు స్త్రీ ఏమైంది? కొత్త ముఖం అయింది. ప్రతి వారు మోషే భార్య వచ్చేటప్పటికే ఏగాదగా చూస్తుంటారు. ఎవడు కుళ్ళు పుట్టింది? మిరియాం కుళ్ళు పుట్టింది. ఇది అట్టాగుండంగా పుండు మీద కారం చెల్లినట్టు మోషే మామ ఊరుకోకుండా మోషేకి సలహా ఇస్తాడు. ఏమని? ఏమయ్యా అల్లుడా, నీ ఇట్ట పనిచేస్తే ఎట్టా అల్లుడా, త్వరగా క్షీణించిపోతావు. ఇట్టా కాదు, నువ్వు న్యాయం తీర్చడానికి పెద్దలను ఏర్పాటు చేసుకో. చూసారా, మోషే ఏర్పాటు చేసిన పెద్దలను బట్టి వెస్లీ అనే భక్తుడు అంటాడు, మోషే ఏర్పాటు చేసిన పెద్దలైన వారిని బట్టి పెత్తనం మిరియాం దగ్గర నుండి జారుకు ఎవరి దగ్గరికి పోయింది? పెద్దల కాడికి పోయింది పెత్తనం. ఇప్పుడు ఎవరి పెత్తనం తగ్గిపోయింది? మిరియాం పెత్తనం తగ్గిపోయింది. పెద్దల్ని పెట్టుకోని సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరు? మామ. ఇప్పుడు మామ సలహా ఎవరికి మైనస్ అయింది? మిరియాం పెత్తనానికి మైనస్ అయింది. మిరియాం పెత్తనంలో వాటా వెళ్ళిపోయింది. ఎవరికి? మోషే ఏర్పాటు చేసిన, దేవుని ద్వారా ఏర్పాటు చేసిన పెద్దలకి. సంఖ్యాకాండం 11:25. దాని ముందు ఇంకొక పని కాదు, పెత్తనం మీదే పైత్యం. మనుషులకి ఏమొద్దు? పనొద్దు, కానీ ఏం కావాలా చెప్పండి? పెత్తనం కావాలా. ఇప్పుడు మీరు చెప్పండి, మనుషులకి పని కావాలా పెత్తనం కావాలా? చెప్పండి, గట్టిగా చెప్పండి. పెత్తనం. ఇప్పుడు మిరియాముకి పని కావాలా పెత్తనం కావాలా? పని చేసేవాడేమో మోషే, పెత్తనం చేసేదేమో చెప్పండి మిరియాము. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కాబట్టి ఇక్కడ 70 మంది పెద్దలు ఏర్పాటు అయ్యేసరికి వెంటనే వినండి, మోషేను అనలేక, మోషే దైవజనుడు, మోషే ముఖాముఖిగా ఎవరిని చూస్తూ ఉన్నాడు? దేవుని చూస్తూ ఉన్నాడు. మోషే నాయకుడు, మోషే తమ్ముడే కానీ ప్రజల్లో అభిమానం, గౌరవం, మర్యాద, ప్రతిష్ట, దైవ కీర్తి, దైవ ఖ్యాతి పొందినవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మోషేను ప్రశ్నించలేక, ఎవరిని ప్రశ్నిస్తుంది మిరియాము? చెప్పండి, మోషే భార్యను ప్రశ్నిస్తుంది అన్నమాట అండి. దేవుని బిడ్డలారా, మోషే ఇందాక మీకు చెప్పాను, ఇప్పుడు వివాహం అయిపోయింది, పిల్లలు పుట్టాడు. కాకపోతే మోషే అప్పుడు దాకా సిపోరా వారి మధ్య కలవల, వారితో ఏకీవించలా. సిపోరా వారికి వేరుగా ఉంది, ఇప్పుడు వారిని కలుసుకుంది. దీనిని బట్టి మిరియాం ఒక నెపం, ఒక సాకు, ఒక జులుం చేసే సమయం అందు మోషే ఎవరు చెప్పండి? సాత్వికుడు. అనగా తప్పించుకోగలిగిన బాధ్యతను ఓర్చుకొనువాడు. చెప్పండి, సాత్వికుడు అంటే ఎవరు చెప్పండి? ఓర్చుకునేవాడు. అందరూ చెప్పండి గట్టిగా, సాత్వికుడు అంటే ఎవరు చెప్పండి? ఓర్చుకునేవాడు. కాబట్టి సాత్వికుల తత్వం ఏంటి అనగా వినండి, ఓర్పు. అందుకే మీకు చెప్తాను, ప్రార్థన చేయండి. సంస్థ నడిపించే మాకు ఆకాశమంతా సహనం కావాలా, అగాధమంతా జ్ఞానం కావాలా, ఏనుగంతా ఆరోగ్యం కావాలా, లేకపోతే పని చేయలేదు, ఇంట్లో కూర్చోవడమే హాస్పిటల్ వేసుకుని. కాబట్టి దేవుని బిడ్డలారా, 20 లక్షల మంది నడిపించే మోషేకి ఏం కావాలి ఇప్పుడు? సహనం. ఎవరి విషయంలో? ప్రజల విషయంలో, సొంత ఇంటి వారి విషయంలో. చెప్పండి, ఏం కావాలి చెప్పండి? సహనం. కాబట్టి బలం ఉండి, శక్తి ఉండి, పగ సాధింపగలిగి ఉండి, మోషే సాత్వికుడు కాబట్టి పన్నెత్తి అక్కనేంచి లేదంట మాట్లాడలా. టు ఎండ్యూర్ విత్ సబ్మిషన్ వాట్ మైట్ బి ఇవేడెడ్. తప్పించుకోగలిగిన బాధ్యతను తాలిమితో ఓర్చుకొనుటే ఏం చెప్పండి? సహనం. గమనించండి. రెండవది ఆని అంటే ఏదైనా వినండి, తప్పించుకోగలిగిన బాధ్యతను తాలిమితో ఓర్చుకొనుట. వినండి, తప్పించుకోలేని భారమును బాధ్యతను
భరించుట. రెండు విషయాలు, ఆనా ఆని. మీక్ అంటే హెబ్రీ భాష చెప్తున్నాను. ఆని అంటే సహనముతో తాలిమితో ఓర్చుకొనుట, తప్పించుకోలేని భారమును బాధ్యతను భరించుట. పిల్లరా, ఏదైనా ఒక హక్కు లేదా అధికారము కలిగి ఉండి మరి ఒకరి ప్రయోజనం కొరకు అలాగూ చేయకుండా నిగ్రహం కలిగి ఉండుట. మోషే నాయకుడు చెప్పవచ్చు, మా అక్కని తీసుకుని వెళ్ళి ఊరి బయట వదిలేయండి. వదిలేరా చెప్పండి, వదిలేస్తాడు. మా అక్కని ఇశ్రాయేలీల సమాజం నుండి బహిష్కరించండి. బహిష్కరించరా? కానీ మోషే ఏం చేశాడు? అతడు అనుమానింపబడినప్పటికీ నింద సహించుకున్నాడు, కానీ నింద విషయంలో ఏం చేయలేదు, కోపగించుకొనలేదు, తీర్పు తీర్చుకొనలేదు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ 11వ అధ్యాయం 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. ఇక్కడ మనం గమనించవలసిన మాట మిశ్రిత జనము. గుర్తుపెట్టుకోండి, ఏ జనం అంట? మిశ్రిత జనము. వినండి, మిశ్రిత జనం అంటే మిక్స్డ్ పీపుల్. ఈ మిశ్రిత జనము యొక్క కాళ్ళు ఒకవైపు లోకం, ఒకవైపు దేవుడు. అందుకే వారిని ఏమన్నారు చెప్పండి? మిశ్రిత జనం. వీరు ఖచ్చితమైన జనులు కాదు. వీరెవరు చెప్పండి? మిశ్రమ, మిక్స్డ్ జనం. మిశ్రమ జనం ఏం కావాలా? పెళ్లి కావాలంటే లోకం కావాలా, పెళ్లి తారీఖు కావాలంటే లోకం కావాలా. చూసారా, అన్నిటికీ ఎవరైపు చూస్తారు? లోకం వైపు. మన పెళ్లి సంబంధాలు కూర్చున్నాను, నేను లేండి, నేను వైజాగ్లో ఉన్నాను. ముందే ప్రోగ్రామ్ ఇచ్చి వైజాగ్ వెళ్ళాను. అక్కడ నేను విన్నది ఏంటంటే, మా వాళ్ళు ఉన్నారా. నాకు ఇప్పుడు ప్రశ్న వస్తుంది, అసలు మీరు ఎవరి వాళ్ళు? ఇప్పుడు చెప్పండి నాకు. నేను అదే అడిగాను, మా వాళ్ళు ఉన్నారా అంటే తోటకొచ్చిన మీరెవరు? మరి నువ్వు చెప్పాక చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి, మీరు చెప్పకూడదు. మీరెవరు? కాబట్టి మీరు వేరే వాళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చి మీరేమంటున్నారు? మా వాళ్ళు ఉన్నారా అంటే వీళ్ళందరూ ఎవరి వాళ్ళు కాదు, మీ వాళ్ళు కాదు అనే మాటే కదా. బాప్తిజం పొందుతారు, సంస్కారం పొందుతారు, మళ్ళా సంబంధం వచ్చేసరికి ఎవరి వాళ్ళు కావాలా? మిశ్రిత జనం. ఈ జనం బట్టి అల్లకల్లోలమైందంట. ఎక్కడ? ఇశ్రాయేలీయులలో. అనవసరంగా రగిలింది నిప్పు, చిచ్చు. కొంతమంది అంటారు, ఒక బోధకుడు అంటాడు, దీనిని బట్టి మిరియాము కోపం వచ్చిందంట. ఎవరి మీద? మిశ్రమ జనం మీద. సాఫీగా సాగిపోతున్నా, ఎందుకురా మిశ్రమ జనులారా మీరు మాంసం కోసం అడిగి మాంసం ఇప్పించారు, అందరం తిన్నాం, బాగానే ఉంది. కానీ ఎవరి కోపం వచ్చింది? దేవుని కోపం వచ్చింది. ఎందుకు దేవుని కోపం రప్పిస్తారు? దేవుని బిడ్డలుగా మీరేదో నడుచుకుంటే వెళ్ళకుండా ఇక్కడ ఏం మొదలేసాడు? మళ్ళా మాకు మాంసం అంటే వీళ్ళ దృష్టి ఎప్పుడు దేని మీద ఉంటుందో చెప్పండి? అందుకే మీకు పాడించు, లోక కార్యములల్లా నీ కార్య దాటికి లొక్కే. నీవు లోక కార్యాలకు లొక్క, లోక కార్యాలు నీకు లొక్క. చెప్పండి జవాబు. కాబట్టి క్రీస్తులో లేని వారిని మా వాళ్ళని చెప్పి బయట నుండి నువ్వు లాక్కొచ్చిన వాళ్ళు లోతు భార్యలాగా ఏం చేయలేరు, ఎమడలేరు. అందరు రూతుల్లాగా ఉండరు కదా. ఆలోచించండి. అందుకే మీచ చదివించాను సంఖ్యాకాండం 11:4. ఏ జనం చెప్పండి? మిశ్రమ జనం. ఈ మిశ్రమ జనం మీరు చూడండి, 10 కమాండ్మెంట్స్ సినిమా మళ్ళీ హెచ్డీలో చేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. లేకపోతే కొనుక్కొని చూడండి, ఒక 100 రూపాయలు పెడితే అది హై క్వాలిటీలో చేసి మీకు యూట్యూబ్లో పెట్టాడు.
ఈ మిశ్రమ జనమే అస్తమానం రగిలిస్తారన్నమాట అండి నిప్పు. ఎక్కడ? పాలెములో. మిశ్రమ జనం బట్టే చాలా చక్కగా సిసిల్ డి మిల్ అనే ఆ డైరెక్టర్ తీస్తాడు సినిమా. అందుకు మిరియాంకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మోషే, నువ్వు మన వాళ్ళని అంటే ఇశ్రాయేలు వారిని హెబ్రీ స్త్రీలను పెళ్లి చేసుకోక నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు? మిద్యానీయుని పెళ్లి చేసుకున్నావు. అందుకే గతంలో ముసలం పుట్టి ముసలం రేగింది అని మరి చెప్పకయే మిరియాం కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉండగా, దేవుని బిడ్డలారా, మిరియాం అన్నది ఎవరిని? మోషేని. మోషే ఎవరు? దేవుని గులాం. గులాం అంటే పరిచారకుడు. మోషే అను దేవుని గులాముని అన్నందుకు ఎవరి కోపం వచ్చింది? యజమానుడై ఉన్న దేవుని కోపం వచ్చింది. చక్కగా రాయబడి ఉంటుంది, చదవండి. సంఖ్యాకాండం 12:6. వారిద్దరూ రాగా 5. యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచాను. గమనించండి, ఇప్పటికే అహరోను దైవయాజకుడు. అహరోను ఎక్కడుండాలి? దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములో యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు యాజకత్వం సమయమందు దేవుడు మేఘములో అతి పరిశుద్ధ స్థలములో అహరోనును కలుసుకోవాలి. అలా దేవుడు కలుసుకోలేదంట. దేవుడు ఎక్కడ కలుసుకున్నాడు? గుమ్మం దగ్గర. నువ్వు మోషేను నా పరిచారకుణ్ణి అన్నందుకు మిమ్మల్ని దేవాలయంలోగా తీర్పు తీర్చేది. మిమ్మల్ని ఎక్కడ తీర్పు తీరుస్తా? దేవాలయం బయట. చూసారా? దేవాలయం వెలుపట గుడారము ద్వారము నొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిపించను. గుడారపు ద్వారం. ఆగండి, లోపలికి రావాకండి, స్టే హియర్, వెయిట్ హియర్. చూసారా? ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమనగా, పాపము చేసిన ఇరువురిని దేవుడు ఎక్కడికి రానివ్వలేదు, తన మందిరములోనికి అడుగు పెట్టిన వాళ్ళ. దేవుడు ఎక్కడ ఆఫ్ చేశారు? దేవాలయం వెలుపటే ఆఫ్ చేశాడు. వినండి, దేవుని సన్నిధిలోనికి వచ్చుట, దేవుని సన్నిధిలో వాసము చేయుట మనకు మహా గొప్ప ధన్యత. మిరియాం ప్రవక్తిని అయిన అహరోన్ దేవుని చేత నియమింపబడిన యాజకుడైనా తీర్పునకు ఎక్కడ ఆగవలసి వచ్చింది? గుమ్మం యొద్దనే ఆగవలసి వచ్చింది. అహరోను మిరియాములను పిలిచాను. ముగ్గురిని రమ్మన్నారు, కానీ దేవుడు మాట్లాడేది ఎవరితో? వారిద్దరితో. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినండి అని సలాం. దేవుడు మోషే విషయంలో అద్భుతమైన సాక్ష్యం చెప్తాడు. పిల్లరా, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా యెహోవా ఏమయ్యారంటండి? వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి వారి మధ్య నుండి ఎత్తబడిందో వెంటనే మిరియాంకి ఏమొచ్చేసిందంటండి? కుష్టి వ్యాధి. గమనించండి, దేవుని సన్నిధి బయలు వెడల్టను బట్టి మిరియాముకి క్షోభ. మేఘం ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడినప్పుడు మిరియాం హిమము వంటి తెల్లని కొస్తగలదాయను. అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా ఉండేను. గమనించండి, మిరియాం పుష్టిగా ఉండి నోరు అదుపులో పెట్టుకొనక అసూయతో, ఈర్ష్యతో, ద్వేషభావముతో ఏమనింది? మోషేను సూటి పోటీ మాటలు, కాని మాటలు, వ్యర్థమైన మాటలు పలికినట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏకాంత స్థలము కోరుమో మంచి చివరి చరణములో వరము చెప్పకుండా తప్పు మన్నించుమని అన్నా, తప్పు తప్పుగానే ఉండు, తప్పు దారి వృత్తి పొందు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. గమనించండి, ఇందులో దైవ సన్నిధికి సంబంధించిన చరణాలు ఉన్నాయి పాప. 50
52. ఎందుకు 52 చరణాలు అయ్యగారు రాశారంటే అంటండి, 52 వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క చరణం పాడుకోండి. వారానికి ఒక చరణం పాడుకొని కంటతా పెడితే సంవత్సరానికి దైవ సన్నిధికి సంబంధించిన 52 చరణాలు మనకి ఏమవుతాయి? కంటతా అయిపోతాయి. చరణం పెట్టండి. ఇక్కడ మిరియాం తప్పు వివరము చెప్పకుండా తప్పు మన్నించుమని అన్న దేవుడు దిగి వచ్చి ఇంగిశారు, తప్పు వివరము విడమరచి చెప్పాడు. అంత అవసరమా దేవునికి దిగి రావాలా? మీరేం మాట్లాడారండి? అట్లా మాడొచ్చా అండి? మోషే మంచోడండి, నా ప్రవక్త. దేవునికి అంత సమయం, అంత ఓపిక, పనిమాల తెట్టడానికి గద్దించడానికి దిగి రావాలా? కాదు 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 కాదు. ఇది అయ్యగారు చక్కగా రాశాడు. ఇది ఒక పద్ధతి. తప్పు మన తప్పు తప్పుగానే యుండు, తప్పు వివరం చెప్పకుండా మనం చేసిన తప్పులు దేవుని దగ్గర చెప్పుకోకుండా మనం ఏమనకూడదంట, తప్పు మన్నించుమని అడిగినా చెప్పేటండి. తప్పు తప్పుగానే యుండు, తప్పుదారి వృద్ధి పొందు, పాప క్షమాపణ. నా తప్పులు దేవా క్షమించి. ఏం తప్పు చేసావు? దేవుని తప్పుకో. తప్పు తప్పుగానే నువ్వు చెప్పి తప్పుకుంటే నీవు తప్పుదారి తప్పుకుంటావు. నీ తప్పు దేవునితో చెప్పుకోకపోతే తప్పు ఏమవుద్ది? తప్పుగానే ఉంటుంది, మరలా తప్పు చేస్తూ ఉంటాం. వినండి, దేవుడు అంట, ఒక భక్తుడు అంటాడు, ఈ తప్పుని సరిచేయకపోతే వాళ్ళ అక్కే అనింది మోషే తొక్క అని, మేమెందుకు అనకూడదని ప్రతి వారు ఎవరి మీద తిరుగుబాటు చేసేవాళ్ళంట? మోషే మీద. ఇక మోషే మాట వింటారా? ఇంక లేని వారిని మోషే నడిపించగలడా? ఇక ఏమన్నా మాట్లాడగలడా? లేదు. అందుచేత మోషే దేవునికి చెప్పలా. దేవుడు వినగానే దిగి వచ్చి ఏం చేశారు చెప్పండి? తప్పు దిద్ది, తప్పు చేసిన వారిని మన్నించమని ప్రార్థించినా కానీ ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు ఏం చేశారండి? తీర్పు విధించుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బిడ్డలైన వారి విషయంలో తప్పుని వారికి అర్థమయ్యేలాగున తప్పు విడమరచి ఏమని చెప్పాలా? తప్పు అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు? తప్పు నుండి చెప్పండి తప్పుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అపవాదుల విషయంలో మోషే ఏమో మాట్లాడలేదు. కాబట్టి సాత్వికము అనేది పిరికితనము కాదు. సాత్వికము అంటే చేత కానితనము కాదు. రాసుకోండి. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ ఆర్ కవర్డ్నెస్ యాజ్ ద వరల్డ్ థింగ్స్. లోకం ఏమనుకుంటుందంటే సాత్వికులు చేతకాని వారు, సాత్వికులు పిరికి వారు. కాదు కాదు కాదు. సాత్వికులు ఎవరు చెప్పండి? ధన్యులు. సాత్వికులకి విరోధముగా ఉండేవారు ఎవరంటే కోపిష్ఠులు, ఇరుసుకుపడేవారు, ఊరకనే కదిలిస్తే చాలు గిల్లి కజ్జాలు పెట్టుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? కోపిష్ఠులు. సాత్వికులు ధన్యులు. ఎవరు ధన్యులు కాదు చెప్పండి? ఆగ్రహభరితులు, కోపిష్ఠులు ధన్యులు కాదు. ఆగ్రహపడేవారు, రేగిపోయేవారు, మండిపడేవారు చెప్పండి ఎవరు కాదంటండి? ధన్యులు కాదు అని దేవుని వాక్యం మనం ప్రబోధిస్తూ ఉన్నది. బాబులారా, అమలారా, సామెతలు 21:9. సామెతలు 21:19. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. పైన ట్యాంకీ కింద దుప్పటి కప్పుకొని పండుకోవడం మేలు.
గయాలితో పెద్ద ఇంట ఉండు కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు, లేకపోతే ట్యాంక్ నీళ్లు ఖాళీ చేసి ట్యాంకులో బతకటం మేలు. ఎవరితో బతకటం కంటే గయాలి గంపతో బతకటం కంటే. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పురుషులైనా స్త్రీలైనా ఏం కావాలా? సహనం. 19 ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే భూమిలో నివసించుట మేలు. చూసారా? ఇప్పుడు చెప్పండి, మిరియాం ఎవరు? గయాలి. తిరుగుబాటు మిరియాం, జగడగొండి. దేవుని బిడ్డలారా, భూమి మీద మోషే మిక్కిలి సాత్వికుడు. దేవుడు అంటాడు, గూఢభావములతో కాదు. 8వ వచనం, దర్శనం ఇచ్చి అతనితో మాటలు స్వరము నిదానించి చూసి ముగించేసుకుందాం. దేవుని బిడ్డలారా, 11వ వచనం వినండి. అహరోను అయ్యలారామలాడు వినండి, చంచల బుద్ధి గలవాడు. చెప్పండి, అహరోను ఎవరు? చెప్పండి, చంచల బుద్ధి గలవాడు అన్నమాట అండి. ఎట్టాగంటే మన రాజకీయవేత్తలు లాంటి వాళ్ళు, మన రాజకీయవేత్తలు అంటాడు. రాజకీయవేత్తలకు అంటండి అద్దం పక్కనే కండవాలు ఉంటాయంట. వినండి, ఏ పార్టీ నెగ్గుతుందంటే ఏం చేస్తాడు? ఆ కండవ వేస్తాడు, ఇంకో కండవ తీసి మీకు తగులుతాడు. షెపిలా మనస్కుడు ఇశ్రాయేలు అన్నారు, బొమ్మ చేయి, చేసాడు. మొక్కాడు. మోషే వచ్చాడు, ఏమయ్యా అన్నాడు. నాకేం తెలియదు మోషే, నేను అమ్మాయికుడు, నేను పిచ్చోడు, వాళ్ళు చేశారు. చూసారా? ఎక్కడైనా పిరికోడు బాధ్యత తప్పించుకుంటాడు. పిరికోడు ఎవడు కూడా బాధ్యత తన మీద బనాయించడు. గమనించండి, ధైర్యవంతుడు ఏం చేస్తాడు? బాధ్యత వహిస్తాడు. 11వ వచనంలో అహరోన్, అయ్యో నా ప్రభువా, తమ్ముడు ఏమైపోయాడు? ఇప్పుడు వెంటనే లిడుంగుమని ఏమైపోయాడు? ప్రభువా. అదే చెప్పాను మీకు. అప్పుడు దాకేమో అక్కతో చేరి తిట్టిపోసాడు ఎవరిని? తమ్ముడిని. ఎప్పుడైతే అక్కకి కుష్టి వ్యాధి వచ్చిందో, తెల్లగా ఏంటి చెప్పండి, దొండ పండులా తయారైందో, తెల్లగా దుంపలాగా తయారైందో, చిలకడ దుంపగా తయారైందో, నీ దుంపదగా నీతో పెట్టుకుంటే నాకు కుదరదే బాబు, నేను పార్టీ మార్చేస్తున్నాను అని చెప్పి వెంటనే మోషే గాడికి పోయి ఏమంటున్నాడు? నా ప్రభువా. ఇప్పుడు చెప్పండి, అహరోను ఎవరు? అప్పుడే ఏమయ్యా నిగిరున్నాడు, ఏమంటున్నాడు? వెంటనే నా ప్రభువా అంటూ ఏమంటున్నాడు? మేము అవివేకులమయ్యా, మేము పాపులమయ్యా, మేము చేసిన ఈ పాపమును మా మీద మోపొద్దయ్యా అనగానే దేవుడు ఏమంటాడు? తల్లి గర్భములో నుండి పుట్టక మునిపే సగం మాంసం క్షీణించిన శిశువు వలె ఆమె ఉండనీయకమని మోషేతో చెప్పాను. దేవునితో చెప్పట్లా, ఎవరితో చెప్పారంటండి? మోషేతో చెప్పాను. ప్రభువా, అవివేకులం, పాపులం, అజ్ఞానులం, మమ్ము మన్నించు, మమ్ము క్షమించు. వెంటనే ఏమి మాట్లాడలేదండి మోషే. వెంటనే పిల్లరా, మోషే ఏం చేస్తూ ఉన్నారండి? మోషే ఎలుగెత్తి చూడండి, మనమైతే ఏం చేస్తాం? నీ తిక్క తిన్న కుదిరిందిలే, బుద్ధి చెప్పాడులే దేవుడు, నీకు అట్టగే జరగాలే అని ఎంతమంది అనరోజు అయ్యేతండి ఒకసారి? ఎంతమంది అనరోజు అయ్యేతండి ఒకసారి? అందరం అంటాం, చూసావా నన్ను అన్నందుకు నీకు అట్టాగే ఉండాలి, నీకోసం ప్రార్థన. కానీ మోషే ఎవరంటండి? ఇక్కడ మనకు కనబడుతుంది సాత్వికం అంటే ఏంటో. దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ఇప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. చూసారా? 7 దినములు ప్రత్యేకముగా
ఉండవలెను. తరువాత గమనించండి పిల్లరా, పిల్లలైన వారు తండ్రులైన వారిని భరింపలేనంత బాధ పెట్టినప్పుడు, ఆ బాధ ఇంక తట్టుకోలేము అన్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం తండ్రులు అంటండి పిల్లల మీద సేదరించుకొని పిల్లలకు శిక్ష విధించవచ్చంట. చేసిన బాండం బట్టి. ఏంటి ఆ శిక్ష? పోరా నా కడుపున పాడు అని పుతుకు అని ఉమ్మేసి వాడు చేసిన అపరాధానికి 7 రోజులు వారిని విడిగా పెట్టారంటండి, ఒంటరిగా పెట్టాలి. మన చిన్నప్పుడు అన్ని అంటలేదు, రే నువ్వు తప్పు చేస్తే చీకట్లో గదిలో పెడతాను రా. స్కూల్లో కూడా అనేవారు, రే నువ్వు తప్పు చేస్తే నేను ఏ గదిలో పెడతాను, చీకటి గదిలో పెడతాను అంటారు. చూసారా, అది బైబిల్లో ఉన్న విషయం అనమాట. అదే అమెరికాలో కూడా అంటారనమాట అండి, ఈవేళ ఐ విల్ మేక్ యూ టైమ్ అవుట్ అంటే నేను పక్కన పెడేస్తా, నేను విడిగా పెట్టేస్తా, విలుగా పెడతా. దేవుని బిడ్డలారా, ఈలాగున దేవుని వాక్యములో మరి తప్పు చేసిన వారిని తండ్రి అలాగూ శిక్షించి వారిని సేదరించుకొని ఎన్ని రోజులు విలిగా పెట్టచ్చు? 7 రోజులు. దేవుడు ఏమంటున్నారంటే, భూలోకపు తండ్రికే తప్పు చేసిన బిడ్డపై శిక్ష విధించు అధికారము ఉంటే, మోషే చెప్పు, పరలోకపు తండ్రినై ఉన్న నేను మీ అక్కని మినిమం తీర్పు తీర్చుట నాకు తగదా? నాకు న్యాయం కాదా? నేను మీ తండ్రిని. అమ్రామ్ ఉన్నాడు నాకు తెలియదు, కానీ నేను మీ తండ్రిని. అమ్రామ్ యాకోబేతు పిల్లలు మీరు. అమ్రామ్ ఉన్నా లేకపోయినా, అమ్రామ్ అయితే అలా చేసేవాడా? మిరియాం తప్పు చేస్తే ఊరుకునేవాడా? పిల్లవాడి మీద పుతుక్కుమని ఉమ్మేసి 7 రోజులు వెలుగా పెట్టేవాడు కదా. అలాగున నేను ఎక్కువ శిక్ష విధించట్లేదు. ఏం శిక్ష విధిస్తున్నా? మినిమం శిక్ష. ఏంటి మినిమం శిక్ష చెప్పండి? 7 రోజులు 7 రోజులు వెలుగా ఉంచి, అంతే మినిమం శిక్ష. 7 రోజులు పెనాల్టీ, ఫైన్. 7 రోజులు విడిగా ఉంది. తర్వాత సంగతి ఏంటంటే, మిరియాం యొక్క అపరాధం బట్టి ఇశ్రాయేలీయుల ప్రయాణం ఆగిపోయింది. గమనించండి, తప్పులు, అతిక్రమాలు, వ్యతిరేకతలు, తిరుగుబాటుతనం బట్టి కుటుంబమైనా, సంస్థ అయినా, వ్యవస్థ అయినా ఏమైపోతుంది చెప్పండి? స్తంభించిపోతుంది. అందుచేతనే మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలా? నాయకుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. నిన్న ఒక వార్త చూశాను కానీ చదవలేదు, ఎందుకు ఏమార్పాటు ఏంటంటే, గూగుల్ అనే సంస్థ ఆదాయం గంటకి 2 కోట్లు అంటండి. సారీ గంటకు కాదు, నిమిషానికి 2 కోట్లు అంట. అంటే మనం గూగుల్ వాడినందుకు నిమిషానికి వాళ్ళకి ఎంత వస్తుంది ఆదాయం? 2 కోట్లు. అంటే ఇప్పుడు ఆదాయం అంతా ఎవరి దగ్గర ఉంది? సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంది. అది బయటకు వస్తుందా? రాదు. ఆదాయం అంతా కూడబెట్టేస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు. మన చేతిలో సిక్కద ఆదాయం. ప్రభుత్వం ఏం చేయాలా? దానిని అందరికీ పంచిపెట్టినప్పుడే అందరి చేతిలో ఏముంటాయి చెప్పండి? డబ్బులు ఉంటాయి. శాత కాక మళ్ళా వీళ్ళు ఏం చేస్తున్నారు? కుబేరులకు, ధనికులకే సొమ్ము కట్టి పెడుతున్నారు. అందుకే డబ్బులన్నీ ఎక్కడ ముడిపడిపోతున్నాయి? పెద్దల దగ్గర. పిల్లరా, ముగించేస్తున్నాను. మోషే యొక్క సాత్వికమునకు సంబంధించిన శ్రమలు. నెంబర్ 1, మోషే పొదయుద్ధ నుండి ఐగుప్తు నుండి వెళ్ళగానే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు వారి తిరుగుబాటు. వారు ఎర్ర సముద్రం దాటి ఆవలకు చేరగానే, ఏలీం దాటగానే కాదేశ్ యొద్ద అమాలేకీయుల యొక్క యుద్ధం, తర్వాత ఎదోమీయులతో యుద్ధం, మోయాబీలతో యుద్ధం, అమోనీయులతో యుద్ధం, అమోరీయులతో యుద్ధం, మిద్యానీయులతో యుద్ధం. ఎప్పుడు? వారు
ఎర్ర సముద్రం దాటి అరణ్యములోనికి కాలుపెట్టిన వెంటనే తరువాత ఇశ్రాయేలీయుల యొక్క సనుగుల మీద సనుగులు, గొనుగుల మీద గొనుగుళ్ళు, తిరుగుబాటు మీద తిరుగుబాట్లు, తరువాత వారు మారా యొద్ద సనుగు, సీన్ అరణ్యములో గొనుగు, హెబారా మాంసాపేక్ష, మెరీబా వాదం, కాదేశులో ఆమడంత దూరములో వాగ్దాన దేశం ఉండగా వారు చేసిన ద్రోహ కార్యం. వారు ముందుకు వెళ్ళము, వెనక్కి తిరుగుతాం అనే వ్యధ. నిర్గమకాండం 14:10 మోషేను రాళ్లతో కొట్టి చంపుటకు పూనుకొని ఫరో సమీపించుచుండగా నిర్గమకాండం 17:4 పిల్లరా ఇవన్నీ మోషేను సాత్వికం తప్పేలాగా చేయటం బట్టి మోషే బండని కర్రతో కొట్టి తన కలకాల కోరిక అయ్యున్న వాగ్దాన దేశ ప్రవేశం కోల్పోవుట. పిల్లరా కడకి దేవుడే దూరముగా కానాను దేశాన్ని చూపించి మోషేను మరణింప చేయుట. పిల్లరా ఒక్క మాట, ముఖం మీద ఉమ్మివేయుట అనగా తప్పు చేసిన పిల్లలను గద్దించుట, శిక్షించుట, బుద్ధి చెప్పుట. రెఫరెన్స్ లా చేసుకోండి, ముగించేస్తాను. యోబు గ్రంథం 30:10, యెషయా 50:6. ఒకసారి చెప్తున్నా, యోబు 30:10, యెషయా 50:6. ఇలాగున్న మిరియాం యొక్క జులుం, మోషే యొక్క గులాం పరిచారతత్వం, దేవుని యొక్క సలాం మనం చూస్తూ ఉన్నాం. అందుకే గారు నిన్నెవరైనా ఏమైనా అన్నా నేను ఊరుకుందునా. ఎవరిని? దేవుని బిడ్డలను. అలాగున్న దేవుని బిడ్డలరా, మోషే తన దీనత్వము, తన సాత్వికం, దైవ సహవాసం యొక్క సామీప్యత్వం, తనలో ఉన్న సకల సద్గుణశీలత ప్రదర్శించి దైవజనుడు అనిపించుకున్నాడు. అలాగున ఈ వ్రత దినముల ముగింపు కాలములో మనము ఈ వ్రతనభ్యాసముల ద్వారా అట్టి సద్గుణములు దిద్దుకొని వధువుగా ఆయుధపడి షకీనా మేఘ రాజ్యములో ప్రవేశించగల ధన్యత ప్రభువును దయచేయును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, వాక్య గ్రంథములో ఉన్న పాఠాలన్నీ మా బుద్ధి కలుగుటకు చూపించి నేర్పించి బోధించిన తండ్రి స్తోత్రములు. ఈ పాఠం మేము పిడి చెవిని పెట్టక పక్కన పెట్టక శ్రద్ధతో వీటిని గైకొని ధ్యానిస్తూ మీకు కీర్తి కలిగించే భాగ్యం ఇమ్మని యేసు స్వామి పావన నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి.